వ్యాప్తంగా గడిచిన సంవత్సర కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అందరూ కూడా ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఇదేదో మంచి చేస్తుందని ఒక ఆలోచనతోటి చాలా చక్కగా ఎదురు చూశారు. ఏడాది కాలం అయ్యింది. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవేవయ్యే తెలీదు. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని మంచిగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఉన్నోళ్ళని కూడా పీకేశారు. అలాగే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ఆ వైన్ షాపుల తలకువన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాన్ని తొలగించేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరెవరికి ఉద్యోగాలు దొరికాయని చెప్పేసి అంటే, ఒకటి సీఎం గారి సుపుత్రుడికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సోదరుడికి, వీళ్ళకి ఎమ్మెల్సీలుగా మంత్రులుగా ఉద్యోగాలు వచ్చాయి తప్పించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతని ఎన్నో విధాలుగా మోసం చేసుకుంటూ అంత కల్లిబుల్లి మాటలు చెప్పి ఉద్యోగాలు కాదు కదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కనీసం దాని ఊసి కూడా లేకుండా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ లేకపోతే దానికి ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ ఎన్నో హామీలు వాళ్ళు ప్రవేశపెట్టి వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. అయినా సరే అవి కాదు, మనకి యోగా ఆంధ్ర డే అని చెప్పేసి అని దాని మీద 300 కోట్లు ఈ విలాసాలకి బ్రాండింగ్కి చేసుకోలే తప్పించి ఏ రోజు కూడా గ్రౌండ్ లెవెల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయం చేసే పనులు మనం చేయాలన్న ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మేము బలంగా నమ్ముతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అందరూ మూకమ్మడిగా చేరి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇదొక మంచి చయనం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. రానున్న రోజుల్లోని కనీసం ఈ విధంగా అయినా సరే యువతలకు పోరు ఆ ప్రభుత్వానికి వినిపించి వాళ్ళు ఖచ్చితంగా స్పందించి యువతకి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పేసి రానున్న రోజుల్లో కోరుకుంటూ ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి నిలదీసి మేము గట్టిగా అడుగుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ